హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక దర్శన్ అయితే శరణ్య గొప్పతనం గురించి మొత్తం తెలుసుకుంటాడు. ఇక శరణ్యకి నా జీవిత భాగస్వామిగా నా ప్రేమను పూర్తిగా తనకి పంచుతాను, తనని నాదాన్ని చేసుకుంటాను అని తన రూమ్లో కూర్చొని ఆలోచించుకుని ఇప్పుడే నా మనసులో ప్రేమని శరణ్యకి చెప్తాను అని వెళ్ళబోతూ ఉంటాడు. ఇక అప్పుడే దర్శన్ ఫ్రెండ్ అయితే నా పెళ్లికి మీరిద్దరూ తప్పకుండా రావాలిరా అని అయితే కాల్ చేసి చెప్తాడు. సరేరా, మేమిద్దరం కలిసి తప్పకుండా నీ పెళ్లికి వస్తాం అని అయితే చెప్పి కాల్ కట్ చేసేస్తాడు దర్శన్. మేమిద్దరం కపుల్ గా ఆ పెళ్లికి వెళ్లి ఇక అక్కడ ఒక మంచి టైం చూసి నా మనసులో ఉన్న ప్రేమను శరణ్యకి చెప్తాను అని దర్శన్ అయితే అనుకుంటాడు. ఇక మర్నాడు దర్శన్ అయితే పెళ్లికి వెళ్ళడానికి మంచిగా రెడీ అయ్యి ఇక బైక్ మీద వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక శరణ్య అయితే మోడ్రన్ లుక్ లో మోడ్రన్ గా రెడీ అవి అయితే వస్తుంది కిందకి. ఇక అప్పటి వరకు స్పెట్స్ పెట్టుకుని బైక్ మీద కూర్చున్న దర్శన్ ఇక శరణ్యని ఆ లుక్ లో చూడగానే తన స్పెట్స్ తీసి ఇక అలా చూస్తూ ఉండిపోతాడు. ఏంటండి అలా చూస్తున్నారు, ఈ డ్రెస్ నాకు బాలేదా, సూట్ అవ్వలేదా అని శరణ్య అడుగుతూ ఉంటుంది. ఏంటి సూట్ అవ్వలేదా, సూపర్ గా ఉన్నావు, ఎంత బాగుందో తెలుసా అని దర్శన్ అంటూ ఉంటాడు. అవునా, థ్యాంక్స్ అండి అని శరణ్య అంటుంది. సరే పద వెళ్దాం అని దర్శన్ శరణ్య ఇద్దరూ కలిసి బైక్ మీద అయితే వెళ్తూ ఉంటారు. ఇక శరణ్య చాలా సంతోషపడుతూ ఉంటే ఇక దర్శన్ మంచి మంచి రోజుల్ని అన్ని మిస్ చేసుకున్నాం, ఇక మీదట ప్రతిరోజు ఒక సంతోషంలా గుర్తుండిపోవాలి, ఇక నుంచి మా ప్రయాణం మంచిగా సాగాలి అని అయితే దర్శన్ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో సడన్ బ్రేక్ వేయడం వల్ల శరణ్య అయితే దర్శన్ మీద పడుతుంది. దాంతో ఒక్కసారిగా శరణ్యకి చాలా సంతోషం వేస్తుంది. ఏవండి, మన ఈ ప్రయాణం అందమైన ప్రయాణంగా మారిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అని మనసులో అనుకుని సంతోషపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే వాళ్ళు అటుగా వెళ్లడం జైలు నుంచి బయటకు వచ్చిన కాంచన, అనన్య ఇద్దరూ కూడా చూసి వీళ్ళు ఈ అందమైన ప్రయాణాన్ని భగ్నం చేస్తాను, శాశ్వతంగా విడగొడతాను. ఇప్పుడు నేను అనన్యని కాదు, అనన్య 2.0ని. ఇప్పుడు వీళ్ళు వెళ్లే ఫంక్షన్ కి వెళ్లి వాళ్ళని ఎలా విడగొట్టి ఈ అనన్య అంటే ఏంటో ఆ ఆనంద భైరవ్కి తెలియజేస్తాను చూడమ్మా అని కాంచనాతో అంటూ శబదం చేస్తూ ఉంటుంది. మరి ఇప్పుడిప్పుడే కలవాలనుకుంటున్న దర్శన్ శరణ్యను అనన్య తన ప్లాన్ తో ఎలా విడదీయనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.